జనసేన నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి. నేను ఇందాక చెప్పినట్లుగా నా తొలి పలుకుల్లోని ఇది ఒంగోలు వరకే పరిమితం అవుతుందా, అటు అలా టర్న్ తీసుకుంటే నెల్లూరు, చిత్తూరు, అలాగే అనంతపురం అటు తిరుగుకుంటూ అలా బెజవాడ, ఇక్కడ నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇవన్నీ చూడతారా? వర్మ గారు, ఇది ప్రకాశం జిల్లాలో మొదలవ్వలేదు. ఆల్రెడీ రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్నటువంటి పంచాయతీయే. ఎక్కడ లేదు ఈ పంచాయతీ అంటే ఇంత బహిరంగంగా లేదేమో కదా? బహిరంగంగా ఎందుకు లేదు? కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ కేసినేని చిన్ని పంచాయతీ. కాదు 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 నా పాయింట్ ఏంటంటే జనసేన వర్సెస్ టీడీపీ ఎంత వేడిగా. ఇప్పుడు జనసేన వర్సెస్ టీడీపీ మొన్నటిదాకా మీరు పిఠాపురంలోనే నడిపించారు కదండి. పిఠాపురం పరిస్థితి ఇంకా అది అదొక రకమైన పరిస్థితి. ఏం కాదు, ఇప్పుడు అదే అంటుంది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు రాయలసీమలో బీజేపీకి సంబంధించిన ఆదినారాయణ రెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ పంచాయతీలన్నీ అవినీతి కేంద్రంగా జరుగుతున్నటువంటి పంచాయతీలండి. వ్యక్తుల కేంద్రంగా మనం కాదు ఇక్కడ చూడాల్సినటువంటి అంశం. కరప్షన్ అనేటువంటిది ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కరప్షను, ఈ అవినీతి సొమ్ముని సంపాదించుకునేటువంటి విషయంలో ఒకరికొకళ్ళు సమ్మినటువంటి ఈ ఆధిపత్య పోరాటాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లాలో ఇప్పుడు రెండు పార్టీలుగా మనం చూస్తున్నాం. ఇది జనసేన, టీడీపీగా మనం చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరాటం. బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా దామరచర్ల జనార్దన్, వీళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. బాలినేని శ్రీనివాసరెడ్డి మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆయన కొంత దామరచర్ల జనార్దన్ని ఎదుపులు గురి చేశాడు అనేటువంటిది వాళ్ళు చెప్పేటువంటి అంశము. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత తెలివిగా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరాడు, తన రూపం మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ విధంగా దామరచర్ల జనార్దన్ చెప్పాడు కదా, నువ్వు జనసేనలో చేరి బతికిపోయావు, లేకపోతే మీ ఇద్దరి సంగతి తేల్చేవాడిని అని చెప్పేసి చెప్పినటువంటి బయట కూడా మీరు వేశారు కదా. ఇది రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరాటం. అది వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు. వాళ్ళిద్దరు ఏ పార్టీలో ఉన్న, ఇద్దరు తెలుగుదేశంలో ఉన్న కొట్లాడుకుంటారు, తెలుగుదేశం జనసేన అయినా కొట్లాడుకుంటారు, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా కొట్లాడుకుంటారు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరాటం. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది మనం గమనించాలి. నువ్వు అవినీతి పరుడివి, నువ్వు భూ కబ్జా కోరువేనంటే నువ్వు భూ కబ్జాలకు పాల్పడ్డావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ విధంగా భూ కబ్జాలకు పాల్పడ్డారు అనేటువంటి అంశాన్ని ప్రజలకి తెలియజేస్తున్నటువంటి అంశం, ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతున్నటువంటి అంశం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏం చెప్తాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఏం చెప్తాడు? ఏం పంచాయతీ తెలుస్తారు వీళ్ళకి? ఏం తేల్చగలరు? ఏమీ తెలిసేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కూడా అదిగో అది తెలుస్తాడు, ఇది తెలుస్తాడు అని బూడిద కోసం కొట్లాడుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అని ఆదినారాయణ రెడ్డి బహిరంగ సవాళ్ళు విసురుకున్నారు. బూడిద అంటే అవినీతి ఏ స్థాయికి పడిపోయింది అనేది, ఆ బూడిద కోసం కొట్లాడుకుంటే పంచాయతీ చేసాడు చంద్రబాబు నాయుడు. మరి ఏమైందో తెలియదు. తర్వాత ఇద్దరైతే మరి ఒప్పందాలు చేశారు, ఎవరి వాళ్ళకి పంచారేమో తెలియదు. అవినీతి అయితే ఆగలేదు. ఆ తర్వాత ఇందాక నేను ప్రస్తావించినట్టు కొలికపూడి శ్రీనివాసు, అదేవిధంగా ఎంపీ కేసినేని చిన్ని, వీళ్ళిద్దరి మధ్య కూడా ఇదే కదా పంచాయతీ. ఇసుక పంచాయతీ, పేకాట పంచాయతీ, మద్యంకు సంబంధించినటువంటి కుంభకోణాలు ఇవే కదా. ఇప్పుడు మీ ప్రకాశం జిల్లాలో కూడా కనపడుతుంది ఏంటి? మద్య కుంభకోణం, రేషన్ మాఫియా, భూ కబ్జాలు, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఇవే ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ తెలిస్తే ఏంటి? వీళ్ళిద్దరు మీరు మాట్లాడుకోవద్దని చెప్తారా? అంతేనా? మీరు మాట్లాడుకోవద్దు, మాట్లాడుకుంటే ప్రజలు మనం తులకనవుతాం అనేది వీళ్ళు చెప్పాలి, వాళ్ళ నాయకత్వం. అంతే కదా. అంటే జరుగుతూ ఉంటుంది. జరిగేదాన్ని అయితే ఆపలేరుగా. అది ప్రజల్లోకి వెళ్తున్నటువంటి అంశం. ప్రజల్లో కూటమి మీద వస్తున్నటువంటి వ్యతిరేకతతో సంబంధించినటువంటి అంశం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇసుక, మద్యము, మైన్స్ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సెంట్రలైజ్డ్ కరప్షన్ కింద ఉంది.
జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా తన చుట్టూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి 5-6 పరిమితమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు ఇది డీసెంట్రలైజ్ అయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అందరూ హాయిగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకళ్ళ సామ్రాజ్యంలోకి ఇంకోళ్ళ రాకుండా వీళ్ళు పంచుకొని ఇది చేసుకున్నారు. కొన్ని చోట్ల ఆ పంచుకోవటంలో ఇబ్బంది వచ్చిన చోట కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. దొందే రెండు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇటు కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అయినా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వాలే పార్టీలే అనేటువంటిది అర్థమవుతున్నటువంటి అంశం. ఇక ప్రత్యామ్నాయం లేదు కదా, మనకే ఉంది. వాళ్ళు కాకపోతే మనం వస్తాం, మనం కాకపోతే వాళ్ళే వస్తారు, మన ఇద్దరికి మధ్య ఇబ్బంది లేదు కదా అనేటువంటి ధోరణిలో రెండు పక్షాలు, అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ రోజున దొందుగా దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాగనే వీళ్ళు కొనసాగినటువంటి పరిస్థితి కనుక ఉంటే రేపొద్దున తమిళనాడులో కూడా ఇలానే అనుకున్నారు, మనం ఉంటే డిఎంకే లేకపోతే ఏడిఎంకే, ఇంకెవరు ఉన్నాడు, వేరే వాళ్ళు ఎవరు వస్తారు అసలు ఇక్కడికి, వేరే వాళ్ళందరూ బీజేపీ అయినా లేదా కాంగ్రెస్ అయినా వీళ్ళందరూ ఒక పార్టీలో మనకు తిరిగే లేదు అని అనుకున్నారు. ఇద్దరు విచ్చలవిడిగా చేశారు. మరి ఇప్పుడు ఏమైంది, టీవీకే ఏడ నుంచి వచ్చింది? వాళ్ళు వీళ్ళిద్దరు అవినీతి నుంచి ఈ ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకత నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీయే టీవీకే. ఈ విధంగా టీవీకేని ప్రజలు ఆదరించడానికి కారణం ఏంటంటే కారణం ఒకటే, ఏంటది, ప్రజలలో ఉండేటువంటి అరాచకము వీటికి సంబంధించినటువంటి కాదండి. ఇదంతా కూడా టీ కప్ లో తుఫాన్ లాంటిది, అంతేనా? టీ కప్పుల తుఫాన్ ఏం కాదు, వాళ్ళ పార్టీల్లో టీ కప్పుల తుఫాన్. వాళ్ళు కప్పిపుచ్చుతారు వాళ్ళు, ఆ నాయకత్వం కానీ వాళ్ళ అధినాయకత్వం కానీ, మీరు బహిరంగ కొట్లాడుకోవద్దు, ఏదైనా ఉంటే సర్దుబాటు చేసుకోండి, ఎవరు సామ్రాజ్యంలో సంపాదించుకోండి, మీది మీరు సంపాదించుకోండి, వాళ్ళ ద్వారా సంపాదించుకోండి, కొట్లాడుకోవద్దు, కొట్లాడుకొని జనానికి తెలిసేట్టు చేయొద్దని చెప్తారు అధినాయకత్వం. టీ కప్పుల తుఫాన్ ఎందుకంటే ప్రజలకు తెలుసు కదా, ప్రజలకు అమర్చుతారు కదా, వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ఈ విధంగా సంపాదించుకుంటున్నారు అనేటువంటి విషయం అటు వైసీపీ సంపాదించుకున్నది, ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ సంపాదించుకుంటున్నారు. మరి ఇప్పుడు అలాంటిది ప్రజలకైతే తెలుసుగా, గమనిస్తున్నారుగా. ఇంకొక ప్రత్యామ్నాయం వస్తే తుడిచిపెట్టుకొని పోతారు ఈ పార్టీలు, 4 పార్టీలు తుడిచిపెట్టుకొని రాజకీయంగా కనపడకుండా వెళ్ళిపోతారు అనేటువంటిది మాత్రం ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకత నిబురుగప్పిన నిప్పులాగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ రాజకీయ పార్టీల మీద తీవ్రమైనటువంటి అసహ్యము, ఏకీభావము ప్రజల్లో ఉంది. గత్యంతరం లేక వీళ్ళని ఈ రోజున ఆధారించేటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ప్రత్యామ్నాయంగా ఎవరైనా సరే కనీసంగా, మొన్న ఏదో సిజేపీ వాళ్ళు వస్తే జనమందరూ యువతంతా వెళ్ళిపోయి వాళ్ళ వెనకాల పడి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, అలాగనే ఇది ఊహాజనితమైనటువంటి అంశాలుగా ఉండొచ్చేమో. కొన్నిసార్లు తిరుగుబాట్లను ఇవన్నీ కూడా ఇలానే వస్తాయి. ఒక పరిధి దాటి అవినీతి, దీనికి సంబంధించినటువంటి అరాచకాలు ఇవన్నీ కూడా ఒక పరిధి దాటినప్పుడు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ గా ఒక మార్పు అనేది మొదలైంది. అది ఎలాంటిది అనేది మనం చెప్పలేము, కానీ ఈ కరప్షన్ అయితే ప్రజలు గమనిస్తున్నారు అనేది మాత్రం గుర్తుపెట్టారు. రైట్, ఓకే. ప్రసాద్ గారు.